హలో గైస్, నేను మీ బాలు స్టోరీస్. వర్క్స్ కూడా మనం అప్పుడప్పుడు చేస్తాం కదా, సో అదే అనమాట ఈరోజు. సో అట్లా అని చెప్పేసి నేను బయట ఫుడ్ కూడా తీసుకోవచ్చు, నాకెందుకు అంత సేఫ్ అయితే అనిపించలేదు. సో నలుగురికి ఇచ్చేటప్పుడు ఎందుకు మనమే కుక్ చేసి మనమే ప్రొవైడ్ ఎందుకు మనమే ఇవ్వద్దు అని చెప్పేసి ఒక చిన్న థాట్ తోటి నేనే కుక్ చేసుకున్నా. అండ్ ఏం కుక్ చేసిందో చూపిస్తా. యాక్చువల్లీ ఇది వచ్చేసి పులిహోర గైజ్. సో అది పులిహోరతో పాటు మనం వాటర్ బాటిల్స్ తీసుకొని అవి మనం అయితే ప్రొవైడ్ చేద్దాం. నేను చెప్పిన స్టార్టింగ్ బ్లాగ్లోనే ఇంత ముందుకు బ్లాగ్ ఎవరైతే చూడలేదో చూడండి, మన స్టార్టింగ్ డే బ్లాగ్. ఆ రోజు చెప్పిన లైక్ అంటే ఫుడ్ ప్రొవైడ్ చేసినా కూడా నేనైతే ఎక్కువ మందికి ప్రొవైడ్ చేయలేను. మనలో లైక్ నా దగ్గర ఎంత స్టేబుల్ ఉందో అంతమందికి అయితే మనం ప్రొవైడ్ చేస్తాం కదా. సో అట్లా అని చెప్పేసి ఇప్పుడే ఒక 1, 2, 3 ప్యాకెట్స్ అయితే అయినాయి. చూద్దాం ఇంకా ఇవన్నీ ఫిల్ చేసి ఎంతమందికి లైక్ ఫుడ్ మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కూడా ఒకసారి చూద్దాం. సో గైజ్ మన ఇవి ప్యాకెట్స్ వచ్చేసి 6 అయినాయి. నేను 10 కనుక్కున్నా, నాకు సరిగా క్యాలిక్యులేషన్ తెలియక ఇది 6కి వచ్చినాయి. సో ఈ 6తో పాటు మనం 6 వాటర్ బాటిల్స్ కూడా తీసుకొని ఎవరైనా నీట్గా ఉంటే వాళ్ళకైతే ఇవ్వడానికి చూద్దాము. సో అట్లా అండ్ ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12-12:30 అయింది. సో గైస్ మనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఏంటి బ్రో ఇట్లా అంతా మోటో బ్లాగింగ్ సెటప్ పెట్టిన మోటో బ్లాగింగ్ చేస్తున్నాం అనుకుంటున్నారా? లేదు బ్రో, యాక్చువల్గా ఏంటంటే మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నాం కదా, సో అక్కడ మనం మోటో బ్లాగింగ్ చేయడానికి లేదు, ఓన్లీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి చేస్తున్నాం. మోటో బ్లాగింగ్ నెక్స్ట్ ట్యూస్డే అయితే చేస్తాం అనమాట. అండ్ ఆ రోజు నేను పర్టికులర్ వీడియో అయితే చేస్తా. సో ఇది మన ఫుడ్ ప్యాకింగ్స్ మొత్తానికి అయితే 7 ఉన్నాయి, ఇంకొకటి యాడ్ చేసి ఉండే. మనం బయట వాటర్ బాటిల్ తీసుకొని ఎవరైనా నీడిగా ఉన్న వాళ్ళకైతే ఇచ్చేసి ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. అండ్ ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంది, ఇవన్నీ బైక్ పైన వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం బ్రో, ఓకేనా? లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో గైస్ ఇప్పుడే మనమైతే స్టార్ట్ అయిపోయినాము. లైక్ ఇప్పుడు మనం కుకట్పల్లి 4th ఫేజ్ నుంచి మనం హైట్ నగర్ అయితే వెళ్తున్నాము. ఈ గ్యాప్లో ఎవరైనా ఫుడ్ కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే మనం ఫుడ్ ప్రొవైడ్ చేద్దాము. అండ్ సో మెయిన్గా ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే హ్యుమానిటేరియన్ ప్రోగ్రాము. లైక్ మన ద్వారా అట్లీస్ట్ కొంతమందికైనా కడుపు నిండుతుందని, దానికి మించి అయితే ఇంకోటి లేదు. అండ్ దాన్ని వ్లాగింగ్ తీసి అందరికి ఎందుకు చూస్తుందంటే అట్లీస్ట్ ఇది చూసైనా ఒక 100 డేస్లో ఒక్క రోజైనా మనం వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే అట్లా చేసేలాగన్నా మనం క్రియేట్ చేసేమో అని చెప్పేసి ఒక మెయిన్ థింగ్ అనమాట. అందరి దగ్గర అయితే మనీ ఉండకపోవచ్చు అన్ని టైమ్స్లో, బట్ కావాల్సినప్పుడు అయితే ఫుడ్ అయితే మనం ఇవ్వచ్చు మన వల్ల ఎంత అయితే అంత. గైస్ ఇప్పుడు అయితే నేను ఫుడ్ అయితే తీసుకున్నా లైక్ ఇంట్లో నుంచే, కానీ వాటర్ బాటిల్స్ లేవు బ్రో. ఒక దగ్గర ఆగి వాటర్ బాటిల్స్ కూడా తీసుకొని ఎవరైనా ఉంటే మా ఉత్తి ఫుడ్ ఇచ్చినాం అనుకోండి అది బాగోదు. కొంచెం వాటర్ బాటిల్ కూడా ఇస్తే పాపం తినేటప్పుడు కారం వేసినా ఏమైనా అయినా కూడా వాళ్ళకి వాటర్ ఉంటాయి. సో గైస్ మనమైతే 7 వాటర్ బాటిల్స్ తీసుకున్నాం. బ్యాగ్లో అసలు స్పేస్ లేదు, ల్యాప్టాప్కి దానికి వాటికి అయిపోయినాయి, అందుకే ఒక సపరేట్ కవర్ అయితే తీసుకున్నా. సో గైస్ ఇక్కడైతే ఒక అంకుల్ కనిపించిండు, అడుగుదాం తిన్నారా లేదా అని. అంకుల్ తిన్నారా మీరు? అంకుల్ వస్తాడేమో. బాబా వాటర్ బాటిల్ కూడా ఉంది.
అంకుల్ తిన్నారా? ఇంకెవరైనా ఉన్నారా మీ తెలిసిన వాళ్ళు? ఉన్నారంటే ఇంకోటి ఇస్తా. ఉన్నారా? అవునా, నీకు కావాలంటే ఇస్తా. ఇంకోటి కావాలా? పాపం ఇంకొకరు ఉన్నారంట. ఎందుకు మళ్ళీ ఈవినింగ్ అయినా వాళ్ళు ఇబ్బంది పడాల్సిందే. ఇచ్చే వాళ్ళకి ఎవరికైనా పాపం సాటిస్ఫాక్షన్ ఇస్తే. గైస్ అన్నిటికన్నా ఎక్కువ బాధేసేది ఏంటంటే రోడ్స్ అంటే ఇట్లా రోడ్డు పైన ఎక్కువ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఎబో 60, 70s ఉంటారు కదా. వాళ్ళని చూస్తే లైక్ చాలా బాధ అనిపిస్తుంది. ఏమన్నా కొంతమంది అయితే తిడతారు వాళ్ళని, అంటే లైక్ ఎందుకు అడుక్కుంటున్నారు అది ఇది అని. కానీ కొంచెం డీప్ ఆలోచిస్తే 60 ఎబోస్ 70 ఎబో ఉన్నవాళ్ళు వాళ్ళకి పని దొరకదు. బేసిక్గా పని దొరికినా కూడా వాళ్ళకి అంటే ఇప్పుడు అన్నీ ఉన్న మన అంటే అన్నీ అంటే లైక్ డైలీ ఫుడ్ దొరికి మంచి మనీ ఉన్న వాళ్ళే డైలీ వర్క్ చేయట్లేరు. అంటే ఆ ఏజ్ వచ్చేసరికి చేత కాకపోవడం వల్ల. బట్ వీళ్ళకి సరిగ్గా మనీ ఉండవు, లైక్ డబ్బులు అంటే వాళ్ళకి ఫుడ్ ఉండదు. అయినా వాళ్ళు వర్క్ చేయాలంటే ఎంత కష్టమవుతుంది చెప్పండి. సో అది మనం ఎప్పుడైనా కనిపించిన వాళ్ళని అట్లీస్ట్ మనం ఏమి ఇవ్వకుండా అంటే వాళ్ళకి ఏమి ఇవ్వకుండా కానీ తిట్టకుంటే చాలు పాపం. అంటే అందరూ అని కాదు, 100లో 99.9% అయితే ఎవరు అన్నారో 0.1% ఎవరైతే ఉంటారో అది కూడా కోపంలోనే మాటలే. కానీ వాళ్ళని పాపం ఏమనుకుంటుంటే అదే చాలు. గైస్ వచ్చేసి మనం రసూల్పురా దగ్గర ఉన్నాము. రసూల్పురా నుంచి దాటి సికింద్రాబాద్ దాటిన తర్వాత తార్నాక, నాగోల్ అట్లా వెళ్ళి అట్లా నుంచి మనం హైట్నర్కి అయితే రీచ్ అయిపోతాము. ఇన్ బిట్వీన్లోనే ఇచ్చేసేయాలి. తిన్నారా? ఒక బాటిల్ ఇవ్వండి. ఒకటి సరిపోతుందా? ఇంకా కావాలా? ఎవరైనా ఉంటే ఇవ్వు. వేరే వాళ్ళకు ఉన్నాయి, వేరే వాళ్ళు ఉన్నాయి ఉంటే ఇవ్వు. ఇంకొకటి వాటర్ బాటిల్. అయ్యో అట్లా ఏం అంటే ఫుడ్ తిన్నారా? ఫుడ్ ఓకే, ఇది ఇందులోనే. అదే ఇదేనా? कवर ही है, कवर 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 थैंक्स ब्रो। डेली यहाँ ही रहेगा आप? डेली? अयो घर नहीं है? గైస్ యాక్చువల్గా ఒక అన్న లిఫ్ట్ అడిగినుండే ఎన్జేఆర్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పేసి. ఆ అన్ననే అనమాట పాపం వెనకాల కూర్చుంటే బాటిల్స్ ఇక్కడ ఉన్నాయి నా కాళ్ళ దగ్గర, నేను సరిగా పట్టుకోలేక అన్నకి ఇచ్చినుండే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ వ్లాగ్ చూస్తుంటే, థ్యాంక్ యూ. అండ్ గైస్ ఇప్పుడైతే మనం అప్సిగూడలో ఉన్నాం. అప్సిగూడ నుంచి హైట్నగర్ వెళ్ళాలి. సో ఈరోజు అయితే మ్యాక్సిమం వ్లాగ్ ఇదే. రీచ్ అయిన తర్వాత లైక్ మనం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గురించి చెప్పేసి ఈ రోజునైతే క్లోజ్ చేసేద్దాం. యాక్చువల్లీ ఇంకా తీయొచ్చు, కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇది మోటో బ్లాగింగ్ కిందకి అవుతుంది, ఎందుకు దీన్ని మోటో బ్లాగింగ్ కిందకి వేసుకోవడం అని చెప్పేసి నాకు అట్లా అనిపిస్తుండే. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడికే ఎంజాయ్ చేస్తున్నా. సో అట్లా అండ్ సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుకున్నాక లెట్స్ గో. సో గాయస్ ఈరోజైతే వ్లాగ్ అయితే చూసిండే కదా, లైక్ చాలా ఫ్యామిలీస్ లైక్ ఈవెన్ వన్ డే మీల్ కూడా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో వాటిని అందరినీ అయితే మనం మార్చలేం కదా. సో మనకి ఎంత అయితే పాసిబుల్ అయితే అంత హెల్ప్ అయితే ఒకరికి చేయాలన్న ఒక మెయిన్ మోటోతో ఒక డే అయితే హ్యుమానిటేరియన్ ప్రోగ్రామ్ అయితే మనం కండక్ట్ చేస్తున్నాము. సో ఈ వీక్ అయితే ఇదే, అండ్ నెక్స్ట్ వీక్ మనం ఎక్కడికి వెళ్తామండి ఎవ్రీథింగ్ అయితే నేను చూపిస్తాను. అండ్ ఇప్పుడే మన లైక్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఇప్పుడే రీచ్ అయిపోయినా ఇంటికి అయితే. సో అది ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ని 93% ఆఫ్ ద మెంబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం. అంటిల్ దాన్ బై బై గైజ్.